గ్రద్ద గుంపుగా ఉండడం ఎప్పుడైనా చూసావా? పోనీ గ్రద్ద యాటిట్యూడ్ ఎలా ఉంటుందో నీకు తెలుసా? ఒక్కసారి ఆకాశం వైపు చూడు. ఒంటరిగా విస్తరించి ఉన్న రెక్కలతో విహరిస్తూ ఉంటుంది. కాలక్షేపానికి కాదు, లక్ష్య సాధన కోసం. చిన్న చప్పుడు చేసిన తుర్రుమని ఎగిరిపోయే పక్షుల గుంపు నువ్వు విసిరే గింజల కోసం మళ్ళీ గుంపుగానే వచ్చి వాలుతుంది. గ్రద్దకు మెతుకులు పట్టావు. ఎదురొచ్చే తుఫాన్ని సైతం అవకాశంగా మార్చుకొని ఆకాశం మంచుల దాకా ఎగురుతుంది. లక్ష్యాన్ని పసిగట్టి వేటాడుతుంది. ఒక్కసారి లక్ష్యం లాక్ అయితే ఫినిష్. వెనక్కి తిరిగి చూడదు. నీ యాటిట్యూడ్ కూడా అలాగే ఉండాలి. అందరికీ నచ్చాలని కాదు, నీ స్థాయి తగ్గకుండా ఉండాలని. నిన్ను అర్థం చేసుకొని వాళ్లకు నీ వివరణ అవసరం లేదు. ఎదగాలంటే అందరి మధ్య ఉండాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎత్తుగా ఆలోచించు, నిశ్శబ్దంగా ఎదుగు. అవసరమైనప్పుడు మాత్రమే నువ్వేంటో చూపించు. గుర్తుపెట్టుకో, గ్రద్దలా ఉండడం అంటే అహంకారంతో ఉండడం కాదు, నీ విలువ తెలిసి ఉండడం.